హలో ఎవ్రీవన్. హైదరాబాద్ మాదాపూర్లో ఎవిస్ హాస్పిటల్ డాక్టర్ రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఐవీసీ 2024 ఇండియన్ వీన్ కాంగ్రెస్ అనే వర్క్షాప్ నడుస్తుందండి. ఇక్కడ ఏంటంటే బ్రెజిల్తో పాటుగా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చినారు. వెరికోస్ వెయిన్స్ గురించి స్పెషల్గా డిస్కస్ చేయడానికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఫార్ములేట్ చేసి అంటే జూనియర్ డాక్టర్స్ నుంచి స్పెషలిస్ట్ల వరకు సూపర్ సీనియర్స్ వరకు అందరూ కూడా ఒక సమ్మిట్ లాగా ఒక వర్క్షాప్ లాగా ఏర్పడి ఇక్కడ ఈ రోజైతే ఆడియో వీడియో లైక్ మీటింగ్స్ అవుతున్నాయండి. ఇంకా రేపైతే డైరెక్ట్గా సర్జరీస్ లైవ్లో అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, డెవలప్మెంట్స్ ఇంకా వెరికోస్ వెయిన్స్కి సంబంధించి ఎలా ఉండాలి, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, ఏమేమి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ వచ్చాయి, డిఫరెంట్ మెడికేషన్స్ ఎలా వచ్చాయి, ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డాక్టర్స్ అందరూ కూడా అతిరథ మహారథులు వాళ్ళ జానర్స్లో స్పెషలిస్ట్లుగా ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఒకే వేదిక పైగా ఫస్ట్ ఎవర్ ఐ థింక్ వెరికోస్ వెయిన్ మీద ఈ ఐవీసీ ఇండియన్ వెయిన్ కాంగ్రెస్ 2024 అనేది డాక్టర్ రాజారెడ్డి గారు ఎవిస్ హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. నిసగరి మగ నిసగరి పా హాయ్ సార్, హౌ యూ డూయింగ్? Hi Ma, how are you? I'm good. సార్ ఐవీసీ 2024 యాక్చువల్గా వెరికోస్ వెయిన్స్ అంటే టక్కున అందరికీ గుర్తుకొచ్చే పేరు ఎవిస్ హాస్పిటల్. ఇండియా లెవెల్లో ఆ బ్రాండ్ అయితే వేసేసుకుంది. సో ఈ వెరీ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఐ హర్డ్ ఏదో డాక్టర్స్లో వెరికోస్ వెయిన్స్కి సంబంధించి ట్రీట్మెంట్స్కి సంబంధించి ఎన్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అది డెవలప్ చేయాలి అని మీరు ఒక అడ్మిషన్స్ రిలీజ్ చేస్తే 45+ అడ్మిషన్స్ వచ్చాయి. దానికి బీజం ఈ రోజు సమ్మిట్ అని తెలుసుకున్నాం. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దాట్? యా, సో వాట్ హ్యాపెండ్ ఏంటంటే మేము బేసిక్గా యాజ్ యూ నో ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ ప్రొసీజర్స్ చేస్తాము. ఆ చేసే నేపథ్యంలో ఒక ఐడియా వచ్చిందంటే మనం ఏమన్నా డాక్టర్స్ పిలిపించి చూపిద్దామా అసలు ఎట్లా చేస్తాము. ఎందుకంటే చాలామంది బయట ఫెయిల్ అయ్యే సర్జరీస్ వస్తున్నారు, వాళ్ళ సర్జరీస్ తిప్పి కొడుతున్నారు. వాళ్ళకేమో మళ్ళీ చేయాలంటే వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ అయితేనేమి కొంత ఫెయిత్ పోతుంది. అంటే ఇది మరి పని చేయదు కదా సార్, లేజర్ ఒకసారి కూడా మరి రెండోసారి ఎట్లా పని చేస్తుంది అని అడిగిన వాళ్ళు కొంతమంది. సో ఇవన్నీ నేపథ్యంలో పెట్టుకొని వి సెడ్ మేము ఒక కోర్స్ కండక్ట్ చేద్దాము, షార్ట్ డే కోర్స్ అనేసి. దానికి ఏదో ఒక యాడ్ రిలీజ్ చేస్తే 45 మంది వచ్చారు. 45 మందికి మా హాస్పిటల్లో నిలబెట్టి నేర్పించే అంత ప్లేస్ లేదు. సో వి సెడ్ సరే మరి చేద్దామంటే ఈరోజు 200 మంది వచ్చారు డాక్టర్స్. సో మెనీ డాక్టర్స్కి ఏంటంటే వాళ్ళకి ఎందుకు ఫెయిల్ అవుతుంది, వాళ్ళ సర్జరీస్ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, మేమేమో 98-99% సక్సెస్ అంటున్నాం, మాకు గూగుల్ రివ్యూస్ 4.5 వస్తుంది. వేరే వాళ్ళకేమో నాకు ఫెయిల్ అయిందనో లేకపోతే ఎవరో వాళ్ళ కష్టాల్లో ఉన్నారు. సో డాక్టర్స్ నుంచి కూడా చాలా మూమెంట్ వచ్చింది. సార్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ కరెక్ట్, మీరు ఏం చేస్తారు, మీ ప్రాసెస్లో ఏం తేడాలు ఉన్నాయి, మీరు పేషెంట్స్కి ఫ్రీగా స్కాన్ చేసినప్పుడు ఎలా చూస్తారు, ఆ చూసే పద్ధతిలో ఏం గ్యాప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అంటే ఇది ఒక న్యూయాన్స్డ్ అంటే ఈ చిన్నవి నేర్చుకోవడం కూడా ఒక విషయమే. అది నేర్పించడానికి మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టాం. అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ సక్సెస్, చాలా మంది వచ్చారు. సో సూపర్ సక్సెస్ అనుకోవాలి సార్ ఈ 2 days క్రియేట్ చేసిన వర్క్షాప్. అయితే సార్ ఒక విధంగా చూసుకోవాలంటే ఎందుకు ఎవిస్ హాస్పిటల్ ఇంత సక్సెస్ఫుల్గా 4.5 రేటింగ్ సంపాదించుకుని తెలుసుకోవాలనే సగం మంది డాక్టర్స్ వచ్చి ఉంటారు సార్. సో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తాం? వాళ్ళు వెరీ హ్యాపీ. ఇన్ఫాక్ట్ నేను ఇందాక మీకు ఇప్పుడు క్వశ్చనింగ్ ఇన్ బిట్వీన్ ఆల్సో. సో నేను ఐ కేమ్ ఇన్ క్వశ్చన్ అండ్ దే ఆర్ ఆల్సో ఆస్కింగ్ క్వశ్చన్స్. బట్ మీరు చూసారంటే నేను బయటకు కూడా వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్తే దే ఆర్ ఆస్కింగ్ మీ సో మెనీ క్వశ్చన్స్ దట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు ఈవెన్ డూ దిస్ ఇంటర్వ్యూ. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండి. దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్, దే నెవర్ న్యూ ఇట్ వాస్ సో ఈజీ. వాళ్ళు ఉండే ఎగ్జిస్టింగ్ వాస్కులర్ ప్రోగ్రామ్స్లో ఇంత అడ్వాన్స్మెంట్ లేకపోయింది, మిషన్స్ లేకపోయినాయి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఐ కాల్ ద బెస్ట్ మిషన్ డీలర్స్. మీరు నాకేం ఇవ్వకండి, మీరు జస్ట్ మీ వేర్స్ చూపించండి, 10 మందికి అవేర్నెస్ పెట్టండి. వన్ ఆఫ్ ద మిషన్స్ దేర్, మీరు అల్ట్రాసౌండ్ మిషన్ అనేది 8 లక్షలు దొరుకుతుంది ఈరోజు. అక్కడ ఉన్న మిషన్ 40 lakhs, అంటే బెస్ట్ ఆఫ్ ద లాట్. అది ఎవిస్లో ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టి మేము ఎవిస్లో ఇలాంటి మిషన్ ఉండటం వల్ల సక్సెస్ ఎక్కువ ఉంటుంది, మీ స్కాన్ కరెక్ట్గా వస్తుంది కాబట్టి మీరు ఇది కూడా కొనండి చెప్తున్నారు 10 మందికి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ ద లైక్ ఒకటి
నో సక్సెస్ ఇస్ అన్ యాక్సిడెంట్ అండి. ఎవరు కూడా యాక్సిడెంట్గా సక్సీడ్ అవ్వరు. దానిలో ఎన్నో చిన్న ప్లగ్స్ పెట్టి చాలా కష్టపడితేనే అక్కడ సక్సెస్ వస్తుంది. ఆ ప్లగ్స్ ఏంటి, ఆ న్యూయాన్సెస్ ఏంటి, ఆ సీక్రెట్స్ ఏంటి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. Is there anything you learned from this summit, sir? దిస్ అ లాట్ అంటే కొంతవరకు ఏంటంటే వేరే వాళ్ళు ఎందుకు మనకి అసలు నాకు వచ్చినప్పుడు నాకు ఏమైనా పేషెంట్ ఫెయిల్ అయింది బయట అని చెప్పి వచ్చారనుకోండి, నేను చాలా అన్ఫర్గివింగ్గా ఏంటి వాళ్ళకి రాదేమో అని చెప్పి తీసి పడేసేవాడిని. టుడే ఐ లెర్న్ దట్ లాట్ ఆఫ్ దెమ్ డోంట్ హ్యావ్ ద రైట్ డయాగ్నోస్టిక్ టూల్స్. వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళ హాస్పిటల్స్లో సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడము, సరైన ఎక్విప్మెంట్ లేకపోవడము. సో నాకు కొంచెం హ్యూమినిటీ పెరిగింది. ఇంకోళ్ళు ఎవరైనా మిస్టేక్ చేస్తే ఓహో ఈ కారణాల వల్ల జరిగాయి అనమాట. అంటే ఇవాళ 110 మంది ఏం చెప్పారంటే వాళ్ళ స్కాన్ వాళ్ళు చేయరట, వాళ్ళ హాస్పిటల్ వాళ్ళకి స్కానింగ్ మిషన్ ఇవ్వదట, వాళ్ళు ఎక్కడో బయటికి పంపుతారట. బయటికి పంపితే మీకు రాదండి స్కాను. సో యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? నాకేంటి 40,000 పేషెంట్ మించి నేను స్కాన్ చేశాను కాబట్టి బయటికి పంపడం ఏంటి, నార్మలే కదా అంటాను నేను. సో దట్ దిస్ హ్యూజ్ గ్యాప్ that I am realizing. నా హ్యూమిలిటీ పెరిగింది, ఓ మీకు ఈ ప్రాబ్లమా సార్, మీరు ఇలా సాల్వ్ చేద్దాం మనం అని. వీఆర్ ఆల్సో గెటింగ్ బెటర్. సో ఈ వర్క్ షాప్ తో మీకు ఇంకా అదనపు బాధ్యత పెరిగింది సార్. అబ్సల్యూట్లీ. ఇలాంటి వర్క్ షాప్స్ కంటిన్యూ చేసే అవకాశం ఉందంటారా? ఓ యా, నెక్స్ట్ ఇయర్ వి గోయింగ్ టు బి బిగ్గర్ అండ్ బెటర్. 500 మంది వస్తారు. ఓ వావ్. IVC 25 will be huge. I am just so enthused by this that ఇంకా వస్తారు. దిల్ బి హ్యూజ్ ఫారెన్ ఫ్యాకల్టీ. ఇప్పుడు కొంతమంది ఫారెన్ ఫ్యాకల్టీ లాగిన్ అవుతున్నారు జూమ్లోన. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోబెడతా బ్రెజిల్ గ్రూప్ అందరు. సూపర్. సో ఈ 2 రోజుల సమిట్ గురించి ప్రేక్షకులకి ఏం చెప్తారు? నో దిస్ ఇస్ జస్ట్ ఎ కల్మినేషన్. మేము చేస్తున్న 10 ఏళ్ల హార్డ్ వర్క్ ఇదొక మైల్ రాయి నేను చెప్తున్నట్టుగా. ఇక్కడ మీరు ఈ వాస్కులర్ ప్రొసెస్ ఇంత కరెక్ట్గా, ఇంత నిక్కచ్చిగా, ఇంత పర్ఫెక్ట్గా చేయటం వల్లే ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. సో 10 మందికి నేర్పించగలిగామంటే ఆబ్వియస్లీ మీ ట్రీట్మెంట్ ఇంకా మెరుగవుతుంది. సో ఆబ్వియస్లీ మీరు డెఫినెట్గా ఐవిఎస్ వాస్కులర్ సెంటర్ కన్సిడర్ చేయాలి. బికాస్ డాక్టర్స్ ఆర్ నెక్స్ట్ గాడ్ అంటాం కాబట్టి సో దిస్ సమిట్ విల్ డూ వండర్స్ అని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.